బైకర్స్ అంటే ఎలా ఉండాలి? ఆ థ్రాటిల్ సౌండ్, ఆ రెవ్వింగ్ సౌండ్ అసలు ఇన్పియన్ కూడా ఇన్పియస్తలే అసలుకి. ఆల్ ద రైడర్స్ ప్లీజ్ మేక్ సమ్ థ్రాటిల్ సౌండ్. ఏ ఇంకొంచెం గట్టిగా. వూ ఇంకొంచెం గట్టిగా. ఏ దట్స్ వాట్ వి నీడ్. రైడర్స్ సౌండ్ హై. Throttle everyone. Yeah, throttle, rev it hard. So I request everyone to form a single triple line. Yeah, that's what we want. Let me also rev it, no, please. Let me also. Amma said, you know, sir. బైకర్స్ అంటేనే థ్రోటిల్ సౌండ్ కదా. Everyone, don't stop revving. Throttle. Woo! Yay! Very Yay! high. Yay! 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 థ్యాంక్ యూ ఆల్ ద రైడర్స్. Everyone, get down. నెక్స్ట్ లెవెల్. Everyone, get down, get down, get down. ఇదే ఎనర్జీ ఈవెంట్ మొత్తం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. So, andaru riders get down చేసేయాలి and you have to sit on your bikes for ఇంకొంచెం టైం ఉంది మీ అందరికి కూర్చోనికే. సో ఫస్ట్ అయితే గేట్ డౌన్ చేసేయండి. ఒక 5, 5, 6, 6 బైక్స్ పెట్టి లైనప్ చేయండి. కొంచెం స్పేస్ ఉండాలి బైక్ టు బైక్, అప్పుడే ఫోటోలు మంచిగా వస్తాయి. నా బైక్ ఆడుంది. నేను చేస్తా థ్రాటిల్ సౌండ్ నేను ఉన్నా కదా. యువర్ యాంకర్ ఫరా, యువర్ రైడర్ ఫరా ఇస్ హియర్. థ్రాటిల్ చేస్తా నేను. అందరూ గేట్ డౌన్ చేసేసారా? సో విత్ మీ ఐ హ్యావ్ మై కో యాంకర్ మాహి.
She is also a writer and anchor too. Yes, and I have along with me Farah along with me, and she's also a rider as well as a co-anchor for today event. So I hope అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. అండ్ ఈవెంట్ అయ్యేంత వరకు కూడా ఫుల్ హై జోష్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు. ఎక్కడ కూడా ఈవెంట్ డౌన్ అవ్వకుండా చూసుకునే రెస్పాన్సిబిలిటీ మీదే. మీ వల్లనే ఈరోజు షో హిట్ అవుతుంది, ఈవెంట్ హిట్ అవుతుంది. సో అందరూ కొంచెం మా కూడా గట్టిగా చప్పట్లు కొట్టండి ప్లీజ్, లేకపోతే రెవింగ్ సౌండ్ చేస్తారా? సో మీ వల్లనే మా ఎనర్జీ వస్తుంది. మీరు హై అయితేనే మేము కూడా హై అవుతాం అనమాట. ఈరోజు ఈవెంట్ని హై చేస్తాము. సో ప్లీజ్. సో ఆల్ ద రైడర్స్ ప్లీజ్ ఫార్మ్ అన్ 6 లైన్. స్పేస్ ఇచ్చి లైన్ ఫామ్ అవ్వండి, మీకు కూడా కంఫర్ట్ ఉంటుంది. సో దట్ మనకి మంచి పిక్చర్స్ కూడా వస్తుంటాయి. సో ఎవ్రీవన్ ప్లీజ్ హ్యావ్ లిటిల్ స్పేస్ విత్ ఇన్ ద బైక్స్ సో దట్ మీరు మంచిగా కూర్చోవచ్చు. ఫస్ట్ ప్రియారిటీ కాబట్టి లేడీస్ షుడ్ డ్రా అప్ ఇన్ ద ఫ్రంట్ లైన్. లేడీస్ దీప్షిక ఎక్కడున్నా నాకు అనిపిస్తలేను. నాకు దీప్షిక ఒక ఆమె తెలుసు కాబట్టి దీప్షిక అని పిలుస్తున్నా. నందిని ఈమె ఆల్రెడీ ఎక్స్పల్స్ ఫస్ట్లో ఉన్నారు. సెకండ్ చెర్రీ. ఓకే, ఐ హ్యావ్ చెర్రీ. దీప్షిక బండి పైకి వచ్చే ముంగడికిగా. కేర్ఫుల్ కేర్ఫుల్ కేర్ఫుల్. ఈ ఈవెంట్ కొంచెం సేపట్లో స్టార్ట్ అవుతుంది కాబట్టి సో మీరు మీ ఎనర్జీస్ని బూస్ట్ చేసుకోండి. సో ఆల్ ద లేడీ రైడర్స్ ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్. కొంచెం లేడీ రైడర్స్కి కొంచెం స్పేస్ ఇస్తే వాళ్ళు ముంగటికి వచ్చి దెల్ ఫార్మ్ ద ఫస్ట్ లైన్. దాని వెనకాల యూ కెన్ జస్ట్ ఫార్మ్ ది అదర్ లైన్స్. లైన్ అప్ ఫార్మ్ చేయొచ్చు. లేడీ రైడర్ని చూస్తున్నా, షీఈస్ బ్యాక్. వస్తున్నారు, కొంచెం జాగిస్తే ముంగటికి వచ్చేస్తుంది. సోనీ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. టేక్ యువర్ బైక్ అండ్ కమ్ ఫార్వర్డ్. Let her be friend. And other Royal Enfield. Excuse me. Hello. Let her come front, no? సో కొంచెం మీ బైక్స్ తీసుకొని కొంచెం వెనకాలకి వెళ్తే మన లేడీ రైడర్స్ దే విల్ కమ్ ఫార్వర్డ్ టు పార్క్ ద వెహికల్స్. సో కొంచెం వెనకాలకి కొంచెం స్పేస్ ఇస్తే అక్కడ సిబిఆర్ ముంగడికి వస్తుంది. కొంచెం వెనకాల చేసుకోండి ప్లీజ్ బైక్స్ అన్ని. కుల్లా ఉంటే ఫొటోస్ మంచిగా వస్తాయి. సో మనకి ఫొటోస్ మంచిగా రావాలి కదా. ఎంతమందికి ఫొటోస్ మంచిగా రావాలి? ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్. అమ్మో రేజ్ అయితే బండి కింద రేజ్ చేస్తలేరు మన వాళ్ళు. అందుకోసమే చెప్పిన బండి కింద పడుతుందేమో అని చెప్పి. ఫస్ట్ లైన్ షుడ్ బి ladies the first line, then enkala will form the other lines. Okay, reform guys. Okay, everyone please look over KTR anna, mana Kishore the rider anna. Ouch. So attu vaipu
everyone again get up. Get up. Everyone please go a little back and you have to reform the lines again. So I request you to please go back a little. Go back a little. Boom. అందరు ఇంకొక రౌండ్ వేసేయండి ఏం కాదు. Guys, am I audible? Can you hear me? సూపర్ ఎనర్జీ. సో అందరూ బ్యాక్ వెళ్ళండి, కంప్లీట్లీ బ్యాక్. వన్స్ మనకి స్టేజ్ పైన శర్వానంద్ గారు స్టేజ్ ఎక్కంగానే వీ నీడ్ టు మూవ్ ఫార్వర్డ్. దానికోసం మెయింటైన్ ప్రాపర్ డిస్టెన్స్. అప్పుడు వీడియో తీసినప్పుడు మీరు మీ బైక్ కంప్లీట్గా కనిపిస్తుంది, లేదు అంటే సగం ఆ బండి సగం ఈ బండి కనిపిస్తుంది, మీ ఇష్టం. ఎవ్రీవన్ బ్రో వెనకకి తీసుకోండి. ఓన్లీ ఉమెన్ బైకర్స్ స్టే హియర్, రిమైనింగ్ ఆల్ ప్లీజ్ గో బ్యాక్. ఓకే రైడర్స్ వెనకాల ఉన్న రైడర్స్ అక్కడనే వెనకాల ఆగిపోండి ఫర్ అ వైల్, ఫర్ ఫ్యూ సెకండ్స్ అక్కడనే ఆగిపోవాలి. సో ఫస్ట్ లైన్ సెట్ అవ్వగానే యూ కెన్ ఫార్మ్ ద వెరీ నెక్స్ట్ లైన్. సో ఇప్పుడు ప్లీజ్ మేక్ షూర్ యూ పీపుల్ ఆర్ మెయింటైనింగ్ లిటిల్ డిస్టెన్స్ వైల్ పార్కింగ్ యువర్ వెహికల్స్. అందరి ఫేసెస్ చాలా టైర్డ్గా అనిపిస్తున్నాయి నాకు. ఎందుకు? శర్వానంద్ గారు ఇంకా రాలేదన్నా? వచ్చేసారు శర్వానంద్ గారు, ఇట్స్ బ్యాక్ స్టేజ్. సారీ వినిపించలేదు మీరు చెప్పింది. 3 o'clockకి పిలిస్తే ఎంత 3 o'clock పిలిచినా, మార్నింగ్ 11 o'clock పిలిచినా మీ ఎనర్జీస్ ఎప్పుడు ఫుల్ ఉండాలి. Bro, she is also a rider. Okay, don't underestimate the power of women. స్టార్ట్ చేసేది ఇప్పుడు ఏంది, మేము రైడ్ చేయలేము అనుకుంటురా? నైన్ 888 బండి ఎవరిది? 988 తీయాలమ్మా, బండి తీయాలి.
అది ముందే హిమాలయన్, నేను తీసుకొని వెళ్ళిపోతా లేకపోతే మెల్లగా. నేను ఇండే ఉన్నా, చెప్పండి. 6487 బైక్ ఎవరిదమ్మా? వచ్చి జర బండి తీయాలి. ఉన్నారా? అయితే ఓకే. రాయుడు బ్రో ఇక్కడ రా. సో ఐ హోప్ అందరూ గెట్ ఆన్ చేసుకొని దే ఆర్ ఆల్ సెటిల్ అప్. ఎవ్రీవన్ గెట్ ఆన్ అయిపోయిందా? ఫార్మేషన్ ఆఫ్ ద లైన్స్ ఆర్ గుడ్ విత్ ద స్పేసెస్ బిట్వీన్ ద బైక్స్. నో ఇంకా కొంచెమా? సో వెనకాల చాలా ఖాళీగా ఉంది. ఆ ఖాళీ స్పేస్ పెట్టకుండా కొంచెం అక్కడ కూడా మన బైక్స్ నింపేయండి. కొంచెం బైక్స్ కొంచెం వెనకాల జరపండి. స్పేస్ ఇచ్చి పార్క్ చేస్తే మీకే ఫొటోస్ మంచిగా వస్తాయి. మనం ఓపెన్ స్పేస్లో ఉన్నాం, గాలి రావద్దన్నా సరే వస్తుంది. కొంచెం నిదానమే ప్రధానము. సో టు మై లెఫ్ట్, టు ద బ్యాక్, I can see little space. So I request you bikers to please cover up that space. బ్యాక్ సైడ్ కూడా కొంచెం కవర్ చేయండి. సో షీ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్ అనమాట, నేను తెలుగులో కన్వర్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ మాహి. అండ్ వి రిక్వెస్ట్, ఇటు సైడ్ ఉన్న వాళ్ళు వెనక్కి వెళ్ళి పార్క్ చేసుకోండి. ఫిల్ ఆల్ ద స్పేస్. ప్లీజ్ టు ఆల్ ద బైకర్స్ ఆన్ ద లెఫ్ట్ సైడ్. కిషోర్ అందరినీ గైడ్ చేయి. బండి బై. సో వెనకాల ఉన్న స్పేస్ మొత్తం జర కవర్ చేయండి ప్లీజ్. మా కేటీఆర్ అన్న ఉన్నాడా? మా అన్న ఎప్పుడు ఉంటాడు ఇక్కడనే. అన్న చాలా బిజీగా వర్క్ చేస్తున్నాడు, బట్ కేటీఆర్ కదా చాలా బిజీగా ఉంటారు అన్నమాట. బట్ నాట్ ఇన్ ద ప్రోగ్రెస్. సో ఇక్కడ నేను నించున్నా, ఐ కుడ్ సీ ఇక్కడ స్పేస్ చాలా ఉంది. సో ఐ రిక్వెస్ట్ ద బైకర్స్ టు ప్లీజ్ ఫిల్ అప్ ది స్పేస్. కిరణ్ అన్న ఇక్కడ హెల్ప్ చేస్తున్నాడు అనమాట మాకు. సో థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ అన్న. మేము చెప్తుంటే మా అన్న వాళ్ళే మమ్మల్ని వినట్లేదు. సో అమ్మాయిలు చెప్తే కూడా వినరంటారా? మరి వినట్లేదే. ఈవెన్ ఐఎమ్ ఆల్సో ఏ బైకర్. So guys, please make sure your bikes are aligned in one single line. I'm like row to row. Proper ga align అయినట్టు చూసుకోండి ప్లీజ్. ఓకేనా? మీ బైక్స్ అన్ని 4007 ఎవరిది? కొంచెం వెనకాలకి జరపరా? Please make sure everyone are following on the same line. Okay? Yes. మీరు మీ బైక్ డయాగ్నల్ గా పెట్టుకోండి. వై? బికాజ్ కూర్చోడానికి కూడా కొంచెం స్పేస్ ఉంటుంది. సో కీప్ ఇట్ ఇన్ ఎ క్రాస్ అండ్ డయాగ్నల్ మేనర్.
సో 3158 ఎవరిది? 3158. కొంచెం సెకండ్ రోలో ఉన్న బండులు కొంచెం వెనకాల చేయాలి. యా కొంచెం ప్లీజ్ మేక్ షూర్ దిస్ బైక్స్ ఆర్ అలైన్ టు దోస్ బైక్స్. అంటే ఫార్మేషన్ మంచిగా ఉండేట్టు చూడండి ప్లీజ్. 3158 బైక్ ఎవరిది? 3158. Expulse. 3158 bike everdi. Whose bike is 3158? Huh? Sumit garu ekkadunnarandi meeru? Sumit, where are you? Enkal unnara? Sumit, where are you? Acha happy hai Sumit? Thoda piche hata dijiye na. And 0470. సో సెకండ్ రోలో ఉన్న బండ్లు కొంచెం వెనకాలకి చేయండి. ఫోటోలు మంచిగా రావు మధ్యలో ఇరికిస్తే మీ ఇష్టం వల్ల. Mai, could you please check up with the second row? I'm just going with the third row. Mai, please check with the second row. 2637. थोड़ा पीछे हटा दीजिए ना, కొంచెం వెనకాలకి. కిషోర్ అన్న అన్న బండి జర వెనకాల కిషోర్ జరిపావా? అన్న సో మీరందరూ బైక్స్ ఎంత తొందరగా అరేంజ్ చేసుకుంటే మనందరికీ రిఫ్రెష్మెంట్స్ అంత తొందరగా వచ్చేస్తాయి. సో అందరూ తొందరగా బైక్స్ అన్ని అలైన్ చేసేయాలి. పీछे हटाइए. ఆ లైన్ చూసుకో ఫస్ట్. uh, 2658 ఎవరిది? ఫస్ట్ రోలో ఉంది. సో గైస్ మీరు ఎంత తొందరగా బైక్స్ అరేంజ్ చేసుకుంటే అంత తొందరగా మనం రిఫ్రెష్మెంట్స్ తీసుకోవచ్చు, తినేయచ్చు. ఓకే నేను మధ్యలో నించుంటే 1 arm డిస్టెన్స్ ఉండాలా? ఓకే ఒక బండి డిస్టెన్స్ గ్యాప్ ఇచ్చి వెనకాల లైన్ ఫామ్ చేయాలి. ఇంకా 2 rows ఉన్నాయి. ఈ 2 rows తొందరగా సెటప్ చేసుకుంటే వీ కెన్ జస్ట్ గో అండ్ హ్యావ్ ద రిఫ్రెష్మెంట్స్. సో ఇక్కడ కొంచెం 1 వెహికల్ అంత స్పేస్ ఇచ్చి ప్లీజ్ ఫార్మ్ ది అదర్ లైన్. 1 వెహికల్ అంత స్పేస్ ఇచ్చి ప్లీజ్ ఫార్మ్ ది అదర్ లైన్. ఎవ్రీవన్ ఐ యామ్ ఇన్ ద ఫోర్త్ రో. ఫోర్త్ ఏనా ఇది? 1 2 థర్డ్ రో. సో ఇది కొంచెం ఇట్ సైడ్ పెట్టరా, లైక్ చాలు. సో ఇక్కడ 9777 బండి అండ్ దేర్ ఇస్ వన్ ఎక్స్పల్స్ 6487. ఇవి రెండు కొంచెం వెనకాలకి జరపండి ప్లీజ్. మూవ్ లిటిల్ బ్యాక్. నేను లేకుండా ఫోటోలు వీడియోలు దిగుతురా? నేను వస్తున్నా, ఒక్క నిమిషం ఆగండి. గైస్ ప్లీజ్ మేక్ సమ్ స్పేస్ ఫర్ మీ. నేను వచ్చేసిన, ఇంకొక ఫోటో తీయండి, వీడియో తీయండి. అరే దీప్షిక ఏంద్రా ఇది? నేను రాగానే వీడియో ఫోటోలు తీసేస్తున్నారు అసలుకి. దీప్షిక లేదా ఇడా? చెర్రీ, వాట్ ఈస్ దిస్ చెర్రీ? మళ్ళీ చెర్రీ ఫోటో తీయాలండి. మళ్ళీ దీప్షిక కూడా వచ్చేసింది. మై యు ఆల్సో జాయిన్ us. Whose bike is this? 6438. నేను ముంగట ఉండాలి కదా. కట్టిఫ్ మీ అందరి దోస్ కట్టిఫ్. సరే మళ్ళీ ఇంకొకటిది. నేను కూడా రైడర్, మాది మర్చిపోతారు. మళ్ళీ మనం రైడ్లా కలుస్తుంటాం. సో ఇక్కడ పల్సర్ ఎవరో పెట్టారు బైక్. 3 2 1 ఇంకొక వీడియో. ఏం చెప్పాలి? రైడు. ఓకే ఎవ్రీవన్ టు ద కెమెరా, ఫోన్ అండ్ ద కెమెరా. రైడు ప్లీజ్. నాయుడు ఏంది
నాయుడు నువ్వు వచ్చి ఇక్కడ ముంగడ చాలా ఫోటోలు అడ్డంగా దిగుతున్నావు ఏంది పెట్టారు అసలుకి? నాయుడు వాట్ ఇస్ దిస్? బైక్ There is అలైన్ a చేయమంటే dynamic నువ్వు rider ముంగడ వచ్చి sticker ఫోటోలు కూడా దిగుతావా? ఉంది దిస్ మీద. ఇస్ నాట్ ఫేర్ ఎట్ ఆల్. రైడ్ విత్ నాయుడు. కీప్ ఇట్ ఇన్ ఎ లైన్. రాయుడువా? బ్యాక్ సైడ్ అయితే ఒక పర్సన్ నుంచొని నాకు ఈ బాధ అంతా వద్దురా బాబు ఎందుకు ఇదంతా అని చెప్పి వెనకాల ఎలోన్గా కూర్చున్నారు. అది గ్రీన్ రాయల్ ఎన్ఫీల్డ్ మీటియోర్ అది ఎంత థండర్బర్డ్. మాట్లాడుతున్నా సరే ఈజ్ నాట్ టేకింగ్. మీ గురించే మాట్లాడుతున్నా నేను. ఏమైంది సన్యాసం ఏమైనా తీసుకురా మీరు? అట్లా పోయి ఒక్కళ్ళు నించరు. హలో నమస్తే భయ్యా. మిమ్మల్ని ఎవరు హాయ్ హాయ్ వాట్స్ యువర్ గుడ్ పట్టించుకోవట్లేదా? నేమ్? శ్రీనివాస్. శ్రీనివాస్ గారు ఎందుకు అందరితో నాకు సంబంధం లేదన్నట్టు ఇక్కడ కార్నర్లో వచ్చి నించున్నారు? I want to take a pic, so I am standing here. స్టాండింగా? మీరు ఏదో నేను కోల్పోయిన అన్నట్టుగా కింద కూర్చొని ఉన్నారు అసలుకైతే. సోలో పెంగ్వినా విచ్ ఇస్ ట్రెండింగ్ ఆన్ ఇన్స్టాగ్రామ్ కదా? లేదు పర్లేదు ఇట్లా రావచ్చు, మీకు సపరేట్ స్పేస్ ఇచ్చేసాం మేము. ఎస్. ఏం బాయ్? టెడ్డీ బాయ్ అని పేరు కూడా టెడ్డీ పెట్టేశారు బాయ్ మీకు. మీరేనా టెడ్డీ బాయ్? టెడ్డీ బాయ్. ఓకే సెట్ బాయ్. సెట్ బాయ్. ఎవ్రీవన్ ప్లీజ్ మేక్ సమ్ నాయిస్ ఫర్ సెట్ బాయ్. ఇదే ఎనర్జీ ఈవెంట్ మొత్తం కంటిన్యూ అవ్వాలి. ఆల్ ద రైడర్స్. సో ప్లీజ్ సిట్ ఆన్ యువర్ ఓన్ బైక్స్. ఏ బైక్స్ మీద అయితే వచ్చారో ఆ బైక్స్ మీద కూర్చోండి ప్లీజ్. ఇట్స్ అ రిక్వెస్ట్. ఐ హోప్ ఇప్పుడు అన్ని బైక్స్ అన్ని సెట్ అయిపోయినాయి, అలైన్ అయిపోయినాయి ఇన్ ద లైన్. అండ్ ఇట్ ఈస్ టైమ్ ఫర్ లిటిల్ రిఫ్రెష్మెంట్స్. సో మీరందరూ తమ తమ వెహికల్ మీద కూర్చుంటే ద రిఫ్రెష్మెంట్ విల్ బి సర్వ్ టు యూ. సో అందరూ ప్లీజ్ టేక్ యువర్ సీట్ ఆన్ ద బైక్ అండ్ చిల్. హలో 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 రైడర్స్. ఇందాక కెమెరా టీం ఎక్కడున్నారు? ఇందాక బైక్స్ పైన వీడియో తీసుకున్నారు కదా కెమెరా వాళ్ళు, అదే ఐఫోన్స్లో వీడియో తీసుకున్నారు కదా, ఎక్కడున్నారు? మేబీ ఫ్లాష్ షూట్, నాట్ ఫ్లాష్ షూట్, సారీ, అదే సమ్ ఐఫోన్స్లో వీడియో తీసుకున్నారు. వాళ్ళ దగ్గర నా బైక్ కీస్ ఉన్నాయి. ఎంత హైప్ ఇచ్చి ఏమో కొట్టిరేమో చేసిన అనుకుంటే బైక్ ఇస్తున్నాయి అంట. ఇప్పుడు నేను సన్యాసం తీసుకోలేమో ఇక. ఎవరు అసలు ఎంత తీసుకున్నారు హైప్ keys? ఇచ్చింది అసలుకి. కొంచెం అందరం hand over చేసేయండి. ఏమైపోయిందా అని చెప్పి చూస్తున్నాం. Okay guys, I request all of you to please take your seat on the bikes so the refreshments will be served. All the ladies, riders, మనం ఫోటోలు మళ్ళీ దిగొచ్చు. ఫస్ట్ రిఫ్రెష్మెంట్ టైం ఇప్పుడు. సో మీరందరూ కూర్చోవాలి. ప్లీజ్ టేక్ అ చిల్ పిల్ ఆన్ ద సీట్స్ ఆఫ్ యువర్ బైక్స్. All the riders, it's a request to sit on your own bikes. Sure. Yeah. Okay. Farah, please. So everyone please take your seats on the bikes so the refreshments will be served. Farah. Okay, ఇప్పుడు నేను and my co-anchor we will be asking you some questions and she will be asking the questions, I will be giving you the answers. So నేను ఆన్సర్ చేసేటప్పుడు మీరందరూ కూడా నాతో పాటు ఆన్సర్ చేయాలి, ఓకేనా? And it should make some continue. noise అంతే. Okay, let's start Mahi.
అండ్ దిస్ షుడ్ కంటిన్యూ, ఈవెంట్ మొత్తం కంటిన్యూ అవ్వాలి ఇదే వర్డ్స్తోని. సో ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్. All the riders, please pay a little attention to me. And Mahi. Let's go. కెన్ ఐ స్టార్ట్? Yeah, you just start. ఓకే. హూ ఆర్ వి? Ziddi! హూ ఆర్ వి? Ziddi! హూ ఆర్ వి? Ziddi! హూ ఆర్ వి? Ziddi! So everyone please make some noise along with me. Who are we? I can't hear you. హూ ఆర్ వి? Ziddi! హూ ఆర్ వి? అది కూడా వస్తుంది ఆగండి. Who are we? ఇంకొంచెం గట్టిగా అందరికీ నేను వచ్చి కొడతీగా. Even we have some pillion riders along with us. ఓకే, మనుషులు. We have to actually. How do we ride? ఫుల్ పవర్ జిద్ది. How do we ride? ఫుల్ పవర్ జిద్ది. నాకు వాయిస్ వినిపించట్లేదు. ఫుల్ పవర్ జిద్ది అనండి. ఫుల్ పవర్ జిద్ది. ఫుల్ పవర్ జిద్ది. అన్న ఇక్కడ ఫుల్ నుంచి పవర్ జిద్ది అనాలి. చూస్తున్నాడు. Full ఏ power question జిద్ది. అడిగానో కూడా తెలియదు. ఫస్ట్ మీరు తినండి I just ఫస్ట్. wanted ఓకే, to we'll move ask to the you, next Anna. person. Mai, the question please. క్వశ్చన్ ఏం అడిగాను? తెలీదు. అతను వినలేదు. ఓకే. Who are we? జిద్ది. ఇంకొంచెం గట్టిగా जोर से बोलिए. పూछియాం. Who are we? జిద్ది. Woo! Who are we? సో మచ్. How do we ride? చెప్పట్లేదు ఎవరు. It's full power Ziddi. How do we ride? Yeah, it's full power Ziddi. మీరు మంచిగా కూర్చురు కదా. How do we ride? రెండు చేతులు రెండు కాళ్ళు. అది కాకుండా ఫుల్ పవర్ జిద్ది అనండి. ఫుల్ పవర్ సిద్ధి. అది ఇంకొంచెం గట్టిగా ఫుల్ పవర్ సిద్ధి. అయితే నీకు దెబ్బలు పడతాయి. ఫుల్ పవర్ సిద్ధి. Yes. How do we ride? Everyone please make some noise guys. ఆ నాయిస్ కాదు. ఫుల్ పవర్ జిద్ది. ఓకే. సారీ టు డిస్టర్బ్. 3158 బైక్ ఎవరిది? 3158 బైక్ మీదేనా? సో మీ బైక్ ని ముందు పెట్టమని వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. సో యా, నా ఫెల్లో రైడర్స్ ఎట్లున్నారు అంటే మెల్ల లాగేస్తారు కానీ ఫరా తింటావా ఫరా దా ఫరా కూసో ఫరా అని చెప్పి అంటలేదు. లే కట్టిఫ్ మీ దోసిగా ఇక్కడ అందరూ సెల్ఫిష్. కట్టిఫ్ ఎవ్రీబడి వద్దులే మీరు తినండి ఇక. వద్దులే నేను చెప్పిన తర్వాత నా మీద ప్రేమ వస్తే ఎట్లా చెప్పండి అసలుకి. వద్దు నాకు ఈ తుకడాలు ప్రేమ వద్దు నాకు. ఇక్కడ అమ్మ So లేదు who కదా. are we? జిద్ది. Who are we? జిద్ది. Who are we? జిద్ది. How do we ride? Full power జిద్ది. How do we ride? మీ వాయిస్ లో పవర్ లేదు. అతో నువ్వు అందరికి బాక్స్ ఇచ్చినాక నువ్వు ఫుల్ పవర్ జిద్ది అనమాట. ఎడికేది అంట నాకు తింటుంటా. How do we ride? How do we ride? फुल पार जिद्दी. एकदम रुकेंगे नहीं, झुकेंगे नहीं नहीं. నేర్చుకున్నా అప్పుడే. हम कभी भी नहीं रुकते. क्यों बोलते हम राइडर से. ओके. कौन है हम? जिद्दी. जिद्दी. సో మనం కొంచెం వాళ్ళకి స్పేస్ ఇవ్వాలనుకుంటా. దే ఆర్ హ్యావింగ్ దర్ స్నాక్. అదే సో ఏమైంది? So Mahi, let's start again. నో యాక్చువల్లీ మనం వాళ్ళకి 5 minutes బ్రేక్ ఇద్దాం. 5 minutes ఆఫ్ టైం Okay. ఇస్తాను నేను. ఓకే, రిఫ్రెష్మెంట్ తీసుకున్న please. తర్వాత ఫుల్ పవర్ లేదనుకోండి అప్పుడు మీ బండికి తీసుకొని మెల్లమెల్ల ఒక్కొక్క బండి పార్సల్ చేస్తా మీ ఇష్టం అలా. సో జస్ట్ సరేనా? 5 minutes. నా కన్ను మొత్తం 411 హిమాలయన్ మీద ఉంది. సో 411 హిమాలయన్ బచ్కేరేనా ఠీకే. సో ఇట్స్ 6. నేను 6:05 వరకే టైం ఇస్తున్నాను. ఫినిష్ యువర్ స్నాక్ ఎవ్రీబడి, ఆల్ ద రైడర్స్.
ఇంతకీ నా హంటర్ కీస్ ఎవరి దగ్గర ఉన్నాయి? రాయుడు బాక్స్ ఇయ్యలేదా? సీతారాం స్కామ్ చేద్దాం అనుకుంటున్నావులే గట్టిగా. ఏం రాలే. 4 minutes. టైమర్ ఆన్ చేసింది మా 4 minutes, 3 minutes, 2 minutes, 1 minute. ఎందుకు బిస్కెట్? నేను ఫుల్ పవర్లోనే ఉన్నాను. నేను
5 minutes టైం అయిపోయింది యాక్చువల్లీ. చెక్ చెక్ మైక్ చెక్. ఇప్పుడు ఎనర్జీ వచ్చింది అందరికీ. ఇక్కడ రాలేదని ఒకళ్ళు చెప్తున్నారనమాట. సో ఐ వాంటెడ్ టు ఆస్క్ హర్ ఎ క్వశ్చన్. సో మే ఐ నో వాట్ ఈస్ ద రిఫ్రెష్మెంట్ ఇచ్చారు కదా మీకు, ఇంకేం కావాలి? మళ్ళీ చెప్పవా? పక్కన గర్ల్ ఫ్రెండ్ లేదన్నా. సో బిర్యానీస్ కావాలంటే యూ హ్యావ్ టు చెక్ విత్ ద మేనేజ్మెంట్. దట్ ఈస్ నాట్ మై రెస్పాన్సిబిలిటీ. సరే మరి పెట్టుకోండి. మరి 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 ఎందుకు మాట్లాడుతున్నారు? లైక్ టాకింగ్ వెరీ ఫన్నీ అండ్ థ్యాంక్ యూ సో మచ్. 5 minutes అయిపోయింది. రెడీనా? సో అందరు రిఫ్రెష్మెంట్స్ మంచిగా కూర్చొని తిన్నారు కదా. సరిపోలేదంట ఫరా వాళ్ళకి. దే నీడ్ బిర్యానీ. బిర్యానీ కావాలంట. బిర్యానీ కావాలంటే రాత్రి 10, 11, 12 కావాలి. అప్పటికు బిర్యానీ అనే మాటనే లేదు అసలుకి. గండికోట పోయినప్పుడు ఎప్పుడు తిన్నామా? గంటకు తిన్నాం అనుకుంటలే. ఫెరా నాకు ఒక డౌట్. వీళ్ళకి 1 hourకి ఒకసారి రిఫ్రెష్మెంట్ ఇచ్చినా కానీ వీళ్ళకి సరిపోదేమో. నాకైతే ఇందాక 5 minutes టైం అడిగారు, నేను ఇచ్చాను. బట్ నాకు ఎనర్జీస్ ఎక్కడ కనిపించట్లేదు. ఎందుకండి మీరందరూ ఎనర్జీ ఎందుకు చూపిస్తలే మాహికి? ఆమె 5 minutes టైం ఇచ్చింది కదా మీ అందరికి. ఇచ్చాను కదా. ఇచ్చింది కదా. రిఫ్రెష్మెంట్ క్వాంటిటీ సరిపోలేదు అందుకని. అసలు నీకు మైక్ ఎవరు ఇచ్చిర్రు? అట్లా గుంజుకోవచ్చా మైక్ చేతిలోకి వెళ్ళి? నీకు పనిష్మెంట్ ఉంటుంది ఇప్పుడు. సిటప్స్. అయిపోయి పెట్రోల్ అయిపోతుంది ఇక. ఓకే లెట్స్ స్టార్ట్ అగైన్. హూ ఆర్ వి? ఇంకొంచెం గట్టిగా. హూ ఆర్ వి? హూ ఆర్ వి? హూ ఆర్ వి? How do we ride? Full power Ziddi. How do we ride? Full power Ziddi. How do we ride? Full power Ziddi. रुकेंगे नहीं. झुकेंगे बिल्कुल नहीं. कौन? Ziddi. कौन? Ziddi. Who are we? Ziddi. Who are we? Ziddi. గట్టిగా జోర్ సే గట్టిగా. నువ్వు క్వశ్చన్ అడుగు మళ్ళా. ఇస్తున్నా నేను అడిగిన దానికి జవాబు ఇవ్వాలి. ఓకేనా? నువ్వు ఫస్ట్ నోరు దూడ్చుకో. తిన్నది మొత్తం బయట కనిపిస్తుంది. తినలేదంట. తినలే. చూసినావా అన్ని అబద్ధాలు ఆడుతున్నారు నించోని. హూ ఆర్ వి? సిద్ధి. సమోసాలు ఇస్తుండ్రు. మైక్ ఎవరు ఇస్తారు మీకు? అసలుకి మైక్ ఎవరు ఇస్తారు? మైక్ తీసుకో. ఫోటో కూడా ఇస్తే చాలా బాగుంటది. డై హార్డ్ ఫ్యాన్ కదా. గైస్ 1 second. మరి నీ దగ్గర మైక్ తీసుకున్నారు. గైస్ కెన్ ఐ హ్యావ్ యువర్ అటెన్షన్ ప్లీజ్? ఉన్నారా? థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. సో సార్ ఇంకో 5 to 10 minutesలో ఈవెంట్ స్టార్ట్ అయిపోతుంది. సో ఫస్ట్ శర్వానన్న గారు లోపలికి వస్తారు. లోపల నుంచి బయటికి ఇట్లా ఎంట్రీ ఇస్తారు. సో మేక్ షూర్ ప్రతి ఒక్కళ్ళు కీప్ యువర్ ఇంజన్స్ ఆన్ and rev when he is entering, from the back onto the stage. Okay, స్టేజ్ మీదకి పోయి ఆ 2 డిస్ప్లేల మధ్యలోకి వెళ్ళి వస్తాడు. క్రేజీ ఎంట్రీ ఉంటుంది. సస్పెన్స్ ఆల్రెడీ రివీల్ చేసినాం. మిస్ కాకుర్రి. ఆ టైంలో అరవాల్సింది ఏంది? జిద్ది. అంటే బండి జర గట్టిగా రెవ్ చేసుకుంటూ జిద్ది జిద్ది అని గట్టిగా ఎట్లా అంటారు మనం నార్మల్గా ఏదన్నా హౌస్ ద జోష్, హై సర్, హౌస్ ద జోష్, హై సర్ ఎట్లా అడుగుతారు? ఈ లెవెల్ ఉండాలి. వీళ్ళకి ఇంకో స్వీట్ డబ్బా పంపిరు. సో అండ్ ఎంట్రీ ఇచ్చేటప్పుడు రెవింగ్ మ్యాండేటరీ. సో కీప్ యువర్ లో బీమ్ నాట్ హై బీమ్. లేదంటే మీ ఇష్టం, మీరే కనిపించారు వీడియోలలో. అంత మంచిగా స్పేస్ ఇచ్చినాం. స్పేస్ 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 అని చెప్పి
సో ఎవరైతే మంచి స్పేషియస్గా బండి పెట్టుకొని ఉంటారో వాళ్ళు వీడియోలో క్రేజీ వస్తారు. నేను వస్తున్నా. ఏంది వస్తున్నా. లేవాలి మా ఫెరా అమ్మా, హల్చల్ అందరూ చేస్తుందబ్బా. లేవాలి. బంటి నువ్వు మాట్లాడుతున్నావు బంటి. Please, everybody take your seats. రాయుడు నా బైక్ ఈజీ రాయుడు. నేను నా బండి తీసుకోవాలి. నా స్కామ్ చేసినావు అనుకో. రాయుడు పెద్ద స్కామర్ లెక్క ఉన్నాడు కదా. ఏం స్కామ్ చేసినా నేను నీకు చెప్పు ఒకసారి. ఇక్కడ రాను ముంగట్రా. నా బండి కీస్ నీ దగ్గర ఉన్నాయి. Please take your seats. It's a request. Okay, To who all the are we? bikers. Who are we? ఏడి కొరుకుతున్నా ఆగు. ఓకే, నేను హూ ఆర్ వి అన్నప్పుడు అందరు జిద్ది అని వరాలే. ఓకేనా? హూ ఆర్ వి? ఎందుకు పాపం ఫెరాతో అందరూ ఆడుకుంటున్నారు? జరా మేమేం తెలిసిన వాళ్ళం కదా, అట్లా లెక్కులు చేస్తున్నారు. సో కిషోర్ అన్న మాటలు అందరూ విన్నారు కదా. సో వెన్ దర్ ఇస్ అన్ ఎంట్రీ అవుతున్నప్పుడు అందరూ బైక్ ఆన్ చేసి పెట్టి దే షుడ్ స్టార్ట్ డ్రైవింగ్. అండ్ ఫొటోస్ కూడా మంచిగా మీ ఒక చేతిలో ఫోన్ పెట్టుకొని మంచిగా ఎంట్రీ వీడియో క్యాప్చర్ చేసుకోవచ్చు. అండ్ దాంతో పాటు ఏం చెప్పాలో కూడా మీకు తెలుసు కదా. యా, ఇట్స్ జిద్ది. నాకు ఎవ్వరి నోట్లో నుంచి ఒక్క మాట కూడా వస్తలేదు. బండి మాట్లాడారు జిద్ది అని చెప్పి. సో అన్న మీరు మంచిగా సెంటర్ స్టాండ్ వేసుకొని కూర్చురు. 411 హిమాలయ. నాకు ఎందుకు అబ్బా ఇదంతా? బండి నా మనసు ఎంత కొట్టుకుంటుంది చూసుకుందాంలే అని అనుకోని మనసు అట్లా ఎంత కొట్టుకుంటుంది కూర్చున్నారు. మీద. బండి నంబర్ అడగలే నేను. సో హూ ఆర్ వి? జిద్ది. ఎంత మెల్లగా మాట్లాడతావు? ఇప్పుడే కదా రిఫ్రెష్మెంట్ తీసుకుంది. గట్టిగా వాటర్ కూడా తాగినావు కదా. హూ ఆర్ వి? జిద్ది. సేమ్ ఇదే టోన్ ఎంట్రీ ఎప్పుడు అవుతుందో అప్పుడు అందరూ జిద్ది అండ్ దే షుడ్ స్టార్ట్ డ్రైవింగ్. ఓకే ఓకే ఓకే. కలుగుతున్నాయి. కాదు, ఫస్ట్ దానికి హూ ఆర్ వి అంటే Please support the anchors. They are keeping their full efforts. First thing, అంటే నాకు నేనే చేసుకుంటున్నా. మై నేను నీకు చేస్తే నువ్వు నాకు చేయగా. ఇప్పుడు స్టార్ట్ కాబోతుంది. Whatever the instructions are given by anchors, please listen to it and follow. ప్లీజ్ రిక్వెస్ట్. మీరన్నా రిఫ్రెష్మెంట్ తీసుకున్నారు, మేము అది కూడా తీసుకోలేదు. అన్నా నువ్వైతే మంచి పాస్చర్ తీసుకొని కూర్చున్నావు. ఓకే, it's a request లెట్స్ to coordinate with రీడ్రిల్ ఇట్. హూ ఆర్ వి? హూ ఆర్ వి? హౌ డు వి రైడ్? ఫుల్ పవర్ జిద్ది. How do we ride? ఫుల్ పవర్ జిద్ది. रुकेंगे नहीं झुकेंगे नहीं कौन जिद्दी कौन जिद्दी कौन जिद्दी who are we जिद्दी who are we how do we ride ఫుల్ పవర్ జిద్ది. గట్టిగా ఎవరి నోట్లో నుంచి వాయిస్ కూడా వస్తలేదు. ఏమన్నా అంటే Do you think Indian racers can compete on international tracks? సో మాది బడ్జెట్ చాలా లో, అందుకే మైక్స్ ఇవ్వలేదు మీ అందరికి. సో వీఆర్ మేనేజింగ్ విత్ 2 మైక్స్ అని జస్ట్ జోక్ చేసిన. థ్యాంక్ యూ సో మచ్. వీ హ్యావ్ అనదర్ 2 mics. ప్లీజ్ మీ బైక్స్ మీద మీరు వెళ్ళిపోండి. ఫ్యూ మినిట్స్ సో లో స్టేజ్ మొత్తం క్లియర్ చేయాలి ప్లీజ్. Everyone please make sure the stage is clear. It's a request to coordinate with us. Please all the bikers. So everyone please turn on the bikes. Everyone 5 minutes turn లో event on the start bikes. అవుతది. So please it's a request.
ప్లీజ్ రా మైక్ ఇచ్చినందుకు ప్లీజ్ రా అట్లా చేయకండి రా ప్లీజ్ రా మీకు దండం పెడతారా ప్లీజ్ రా హలో మైక్ టెస్టింగ్ ఓ బీట్ బాక్సర్ ప్లీజ్ కిషోరానా మైక్ Hello. Let's welcome Sharvanand Garu onto the stage. Sharvanand Garu వస్తున్నారన్నమాట. So we are welcoming him. 3, 2, sound, throttle sound, please. Everyone please rev start revving. Revving sound, please. Countdown, please. 5, 4, 3 and 2. 1 Welcome to Sharvanand Garu. A warm welcome to Hero Sharvanand. Everyone, don't stop revving. Don't stop. Woo! Everyone, don't stop revving. Woo! Yeah, that's what he wants. Don't stop revving. Woo! It's a super energy. Welcome, Sharvanand Garu. Welcome. See that gear. Just look at the gear of Sharvanand. Woo! Whoa, whoa, whoa. Super energy, rave. Guys, don't stop revving. Don't stop. Just throttle your bike. Everyone, throttle your bike. Woo! So, everyone, don't stop revving. Who are we? Who are we? Ziddhi! Who are we? Ziddhi! Who are we? Ziddhi! Who are we? Ziddhi! How do we ride? Full jaw Ziddhi! How do we ride? Full jaw Ziddhi! How do we ride? Full jaw Ziddhi! झुकेंगे नहीं झुकेंगे नहीं कौन? Ziddhi! जिद्दी. So, who are we? Again, who are we? Ziddhi! Who are we? Ziddhi! Who are we? Ziddhi! How do we ride? Full jaw Ziddhi! How do we ride? Full jaw Ziddhi! झुकेंगे नहीं झुकेंगे नहीं कौन? Ziddhi! जिद्दी. So thank you Sharvanand Garu. So, we have Vinod from Coffee Katha. So, we have Arun from Vajra. And he's giving the bouquet to Sharvanand. So hearty welcome to Sharvanand Garu. Hi. So, how do you like our riders' throttle sound? It's really great to see in full attire of a rider. శర్వ కాదు ఇప్పుడు జిద్ది 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 అని వరాలందరూ ఓకేనా yes Zidddi. జిద్ది జిద్ది Ziddhi! 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 Loud. Bikers. నాకు సౌండ్ రావట్లేదు. ఎందుకంటే వాళ్ళందరూ ముంగటికి వచ్చేసారు కాబట్టి సౌండ్ వస్తలేదు So
please go back to your positions. Please, it's a So request. I request all the riders to please go and settle up on your bikes. అందరూ రైడర్స్ తమ తమ బైక్ల మీద మంచిగా వెళ్ళి కూర్చోండి. So it's a request to all the bikers to All settle the on their own riders, all the places. riders. All the riders, please take your positions on the bikes. సో మా శర్వానంద్ గారు ఈరోజు చాలా హ్యాండ్సమ్గా కనిపిస్తున్నారు. రైడర్గా కనిపిస్తున్నారు. మోర్ దెన్ హ్యాండ్సమ్, హీఈస్ లుకింగ్ మోర్ ఆఫ్ అ రైడర్ విత్ దట్ ఫుల్ టు రైడర్ గేర్ ఆన్. ఈరోజు అందరూ ఇట్లా రైడర్స్కి వచ్చేస్తుంటే మాకు చాలా హ్యాపీగా ఉంది. సో మీ ప్లేసెస్కి మీరు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ప్లీజ్ గో బ్యాక్ టు యువర్ ప్లేసెస్. So all the riders, please take your seats on your vehicle. సో రేవ్ చేయాలని కోరుకుంటున్నా అండ్ ప్లీజ్ థ్రాటల్స్ కూడా. సో వినోద్ ఫ్రమ్ కాఫీ కథ, సో హీస్ హ్యాండ్ ఓవరింగ్ అ బొకే టు శర్వానంద్ గారు. Thank you, Vinod. థ్యాంక్ యూ సో మచ్ వినోద్ గారు ఫర్ అటెండింగ్ టుడేస్ ఈవెంట్. ఇట్స్ ఏ హానర్ ఫర్ అస్. అక్కడ మైక్ ఎవరి దగ్గర ఉంది, ప్లీజ్ మేక్ ష్యూర్ యు ఆర్ నాట్ మేకింగ్ ఎనీ అదర్ సౌండ్స్. ప్లీజ్ టర్న్ ఇట్ ఆఫ్. సో మీ ప్లేసెస్కి వెళ్ళి బైక్స్ తీసుకొని కొంచెం ఫ్రంట్కి రావాలని కోరుకుంటున్నాను. సో ప్లీజ్ స్టార్ట్ యువర్ బైక్స్. సో బైకర్స్ అందరు మీ ప్లేసెస్కి వెళ్ళండి. నేను స్టార్ట్ చేయమని చెప్పినప్పుడు మీ బైక్ స్టార్ట్ చేసి కొంచెం ఫ్రంట్కి రావాలని అనుకుంటున్నాను. So all the riders, please take your position on the vehicle. Hello bikers. Whoa! ఎలా ఉన్నారు? Yeah, start revving guys, everyone. ఎలా ఉన్నారంటే ఓన్లీ రెవ్ సౌండ్ రావాలి. ఓకేనా? Let me hear your patience. Please come forward. Turn off the mic which you are not using, please. With the audience, there are 2 mics. Please turn it off. సో మిమ్మల్ని శర్వానంద్ గారు కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నారనమాట. సో మీరు కొంచెం ముందుకు వస్తే అండ్ శర్వానంద్ గారు విల్ బి ఆస్కింగ్ సమ్ ఫ్యూ క్వశ్చన్స్ ఫర్ యూ. Okay, all the riders please come little forward. అందరూ రైడర్స్ కొంచెం నెమ్మదిగా ప్లీజ్ కమ్ లిటిల్ ఫార్వర్డ్. सारे लोग आगे आ जाइए. And also please make sure you are mama please make little spaces amma please spaces. కొంచెం ఫీమేల్ రైడర్స్ ముంగట్కి వచ్చేయాలి. బస్ ఏ ఇంకొంచెం గట్టిగా. వో లౌడర్. నేను కూడా వచ్చి రేవ్ చేసా కదా. ప్లీజ్ ఐ యామ్ ఆల్సో విల్లింగ్ టు కమ్ ఫార్వర్డ్. ఓకే గైస్, ఐ యామ్ ఆల్సో రేవింగ్. బిట్ లౌడర్. వో సో శర్వానంద్ గారు, how are you feeling this revving sound? I've known this sound for the past 2 years. Whoa. Especially dirt biking lo, when we were shooting, the sound itself is so oka throttle intene oka kick vastudi. Guys, throttle. So I wish you, I mean, I'm so happy. Thanks for this, for coming and supporting our film Biker. And so I want to ask you a few questions. Meeku biking ante escape a freedom a? Naaku kuda freedom e. And గంభీర్ నుంచి చేస్తూనే ఉన్నాం. నేను అప్పుడు సీను మన నరేష్ నేను కలిసి ఆల్మోస్ట్ we drove from Hyderabad to Vijayawada, Rajahmundry, Rampachodavaram forest. So we had a great time riding that bike. That's one of the most memorable film, and
అసలు బైకింగ్ అనేది అక్కడి నుంచే ఆ సినిమాతోనే స్టార్ట్ అయింది. దిస్ ఇస్ ద ప్రాపర్ ఫస్ట్ ఇండియన్ మోటో క్రాస్ ఫిల్మ్. సో యా, Congratulations on that part, and thank you so much. And now I would request few of the riders to come onto the stage. Kishore, the rider known as KTR, Prasanna, Sitaram, Bunty, Deepshika. చేయండి ప్లీజ్. I request all you people to please come onto the stage. So Sharvanand garu, the two anchors who are standing in front of you, they are also the riders. Even I'm a rider and my co-anchor is also a rider. We Nice, just parked nice. our vehicle over there. Nice to Yes, see so yes. many girls here riding bikes, and మొన్న వైజాగ్ వెళ్ళినప్పుడు కూడా I saw a lot of girl riders. So it's good to see like this because traveling is my favorite thing. Yeah, మాట్లాడుకుందాం. And thank you so much. After seeing Life of Ram, మాది కూడా చాలా అంటే చాలా ట్రావెలింగ్ చాలా ఇష్టం పెరిగిపోయింది అసలుకి. మీలాంటి వాళ్ళు ఉండడం బట్టే మాకు ఎంకరేజ్మెంట్ ఎక్కువ అయిందనమాట మా ఉమెన్స్ అందరికీ. సో వీ నీడ్ మెన్ లైక్ యూ టు ఎంకరేజ్ ఉమెన్ లైక్ అస్. You don't need any encouragement. మీరే మాకు encouragement ఇవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Whoa. Okay, I have a question for you, Sharvanand garu. So నేను లాస్ట్ చూసిన మూవీ ఇట్స్ నారీ నడుమ మురారి. దట్స్ అ హోల్ ఫ్యామిలీ సెట్ ఆఫ్ మూవీ అండ్ దిస్ ఈస్ టోటల్లీ డిఫరెంట్ స్క్రిప్ట్ అండ్ డిఫరెంట్ స్టోరీ. బైకర్, ఈ ట్రాన్స్ఫర్మేషన్ అసలు ఎలా వచ్చింది, మీ థాట్కి ఎలా వచ్చింది, అండ్ వై డూ యూ వాంట్ చూస్ దిస్ బైకింగ్ మూవీ? మీరు మీరు కూర్చొని చెప్పొచ్చు శర్వానంద్ గారు. యూ కెన్ అందరూ సిట్, కూర్చుంటే యూ కెన్ టేక్ యువర్ ప్లేస్. ప్లీజ్ ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ. మీరు Thank కూడా you అందరు so much. రిలాక్స్ అవ్వచ్చు. యూ కెన్ సిట్ అండ్ టాక్. సో మీరు రైట్ ఫ్రమ్ మై కెరియర్ స్టార్టింగ్ నుంచి చూస్తే ఐ ఆల్వేస్ ట్రైడ్ డిఫరెంట్ జానర్స్, డిఫరెంట్ ఫిల్మ్స్. అండ్ ఒక సినిమాకి ఎప్పుడు నేను ఇదే మీటర్లో ఫాలో అవుదాం, స్టార్డమ్ కోసం చేద్దాం, ఇట్లా ఎప్పుడు చేయలేదు. ఐ ఆల్వేస్ బిలీవ్డ్ ఇన్ ద స్టోరీ. అండ్ వెన్ అభి నరేటెడ్ ద స్క్రిప్ట్ బైకర్, సో ఇట్ వాజ్ అ వెరీ ఇన్స్పైరింగ్ స్క్రిప్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇది నేను చేయగలనా లేదా అనే భయం కూడా చాలా ఉండింది. బికాజ్ దీంట్లో 2 వేరియేషన్స్ ఉన్నాయి. ఒక 18-year-old క్యారెక్టర్ అండ్ ఒక 30-year-old క్యారెక్టర్. సో 18-year-old నేను ఎలా పుల్ ఆఫ్ చేస్తాననేది ఐ డిడ్ంట్ నో. అండ్ యాజ్ అ బైకర్, బికాజ్ బైకర్స్ అందరికీ తెలుసు మనకి ఎంత ఫిట్నెస్ అనేది ఎంత ఇంపార్టెంట్ అని. సో టు గెట్ ఇన్ టు దట్ షేప్, టు గెట్ ఇన్ టు దట్ మైండ్ సెట్ యాజ్ అ biker, that was the most challenging part for me. And the reason why I selected is because this sport has not been explored in India, and this sport is rising a lot. నేను మొన్న వైజాగ్ వెళ్ళినప్పుడు they did an event అంట, and ఇక్కడ హైదరాబాద్లో కూడా they did an event మొన్న. And crowds are enjoying. People ఎక్కడ ఈవెంట్ పెట్టినా ఒక 15,000-20,000 మంది వస్తున్నారు. I think next 2-3 years down the line, I think we'll have leagues for our own cities. And if there's a chance, I would like to buy Hyderabad team. So nenu last time there was a league happened in Hyderabad. I been there. Many of my friends been there. That was a whole set of amazing moments I had with my friends. I didn't expect like నా లైఫ్లో నేను ఇట్లాంటి ఒక ఈవెంట్ చూస్తాను, అది కూడా బైకింగ్ ఈవెంట్ అని చెప్పి అసలు అనుకోలేదు. అండ్ మీరు చెప్తున్న స్టోరీ మొత్తం అదే రిలేటెడ్ ఉంది. ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్ టు సీ ఇట్ ఆన్ ద స్క్రీన్. చాలా తొందరగా రిలీజ్ అవ్వచ్చు కదా, ఎందుకు అంత డిలే చేస్తున్నారు? ఇంకా 4 days. అండ్ అది ఎందుకంటే అది ఆ బైక్ రేసింగ్ చూడటం అనేది కూడా అది ఇట్ గివ్స్ సో మచ్ ఆఫ్ గూస్ బంప్స్, అడ్రినల్, and it's not an easy sport for everybody to do it. And it's ఏదో మామూలు స్పోర్ట్ కాదు. ఇట్స్ లైక్ one of the toughest అని చెప్పొచ్చు, because you have to be fit, you have to have the control of the bike. So bike నువ్వు different కాదు, so you become part of the bike. I mean it's part of your body. So when you are a biker, it's part of your body. That's the best part about it. ఇప్పుడు all bikers అడగండి, they just బాడీ వేరు బైక్ వేరు అనుకోరు. దే It is a part of our body. Correct.
we all name the bikes. Yeah. E-bike, yeah. So it's a wonderful thing. ఎందుకంటే నేను ఇండోనేషియాలో షూట్ చేసేటప్పుడు ఇంత పిల్లలు దే యూస్ టు జస్ట్ అది పార్ట్ ఆఫ్ ద బాడీ లాగా వెళ్ళిపోతుంది అంతే. నడుచుకుని మనం ఎలా వెళ్తామో బైకర్స్ కూడా బైక్ ఇస్ సంథింగ్, ఇట్స్ మోర్ లైక్ అ హార్ట్ ఫర్ అస్. దట్స్ రియలీ ట్రూ. అండ్ వచ్చినప్పటి నుంచి మొత్తం క్రౌడ్ మొత్తం జిద్ది 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 అని చెప్పి దే ఆర్ స్క్రీమింగ్. అండ్ ఇంత జిద్ది జిద్ది అంటున్నారు కాబట్టి వీ వాంట్ టు హియర్ ద జిద్ది సాంగ్. ఆర్ వి రెడీ గైస్? ఆర్ యు రెడీ? ఏంది ఇంత చిన్నగా ఊ అంటారా? హై ఎగ్జాక్ట్లీ, ఐ వాంట్ దట్ throttle. Come again. Woo! Woo! Are we set for the Ziddy song onto the stage? So please. Whoa! Whoa. That was totally a dirt bike. Yes. అందరూ dirt bike అన్నారు ప్లీజ్. ఇప్పుడన్నా And before that ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి అని అడిగారు కదా. So would you like to see the transformational video? Yes, Yes, exactly. absolutely. So I have a surprise for you. Whoa. And మీ బైకర్స్ తోనే ఈ రిలీజ్ చేద్దాం అనుకున్నా. So please release this transformational video of mine. It will be released by all the bikers, and this is my small dedication towards myself and to the biker community. So please watch it. Thank you. Thank you It's so especially much, honored for Saravanan us. garu. Thank Thank you you so so much. much. Whoa. So మనం కూడా మన లైఫ్ లో ఇట్లా అప్గ్రేడ్ అయిపోవాలి. When I was in the lowest phase of my life, physically and mentally, I wanted something new, something different, something that could wake me up again. That's when Abhilash Reddy came to me with a script. Biker. I had to play an 18-year-old biker. As an actor, like I was thinking that I was always putting 100% for all my films. I think maybe I didn't put like that 100% for my previous films. Maybe yes, maybe no. But this time, I will give everything. Lion is out, storm walks out. Lion is out, storm walks out. Lion is out. So every drop of sweat was like burning off a layer of doubt. My day starts before sunrise for past 2 years. Stretching, strength training, yoga and breath work. And then again,
training. It was exhausting. It was painful. It was relentless. And the next day, it started again and again and again. This routine continued for the next 2 years. So at my peak point, it was at 4 rounds in the morning and 4 rounds in the evening, 32 kilometers a day. People thought I was crazy. But when you start chasing something bigger than yourself, people will always think you're crazy. After walking, and then when I lost like 6 to 7, 8 kilos, and director was okay with it. It's biker role. I want to do something more. Because at that point, it was no longer about transformation. It was about me. I started training for myself. And then suddenly somewhere after this 2 years, then came yoga into my mind. And yoga, it just like the whole perspective, it just changed me and it just humbled me, or for a minute or two to stand upside down. That's when I started practicing yoga. Yoga gave me something the gym never could. Calmness. It slowed my mind. It made me understand something important. The shooting was getting closer, but I still had a long way to go. I had to lose more. I had to push harder. I had to become this character. Lion is out, storm walks out. Lion is out, storm walks out. Lion is out, storm walks out. Engines roar, black top shouts, chrome in his hand. That's when the real training began. And one day, I looked in the mirror. I knew I was ready. I was updated. If I can do this, anyone can. Lion is out, storm walks out. So I request to all the people, all the bikers, to watch the movie on April 3rd on theaters. చెప్పకపోయినా సరే మేమందరం వెళ్ళి చూసేస్తాం. అవునా కాదా? ఇప్పుడన్నా అర్థమైందా జిద్ది 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 అని ఎందుకు అంతగానో అరిచామో? నాకు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఐ వుడ్ లైక్ టు డూ సక్సెస్ టూర్ లాగా. విల్ ప్లాన్ సమ్ ఒక సక్సెస్ రైడ్. విల్ టేక్ పర్మిషన్స్ అండ్ ఆర్ ఐ మీన్ 3rd కాబట్టి 4th 5th 6th లో ప్లాన్ సంథింగ్ మీరే ప్లాన్ చేయండి. ఒక 200-300 మంది కలిసి లెట్స్ గో సమ్వేర్ అండ్ సెలబ్రేట్ దేర్. That's totally an amazing idea. 200-300 bikers అంటే నేను ఇప్పటికెళ్ళే నేను డ్రీమ్ లోకి వెళ్ళిపోతున్నా. అండ్ ఐ హ్యావ్ ఎ ఫ్యూ క్వశ్చన్స్ శర్వానంద్ గారు. అండ్ చెప్పండి. ఈ బైకర్ మూవీ మీరు ఎలా చూస్ చేసుకున్నారు? నేను చూస్ చేసుకోవాలా? అబ్బియే వచ్చాడు మా ప్రొడ్యూసర్. చూస్ చేసుకోవాలని ఎలా అనిపించింది? Because of the story. Basically the story, this biker film is not only about biking. There's a lot of pain in it. There's a lot of hard work in it. And main oka ziddi undindi deentlo. So and ilanti scripts usually ravu. And when me and Abhi, I mean, he told me the script, I knew it. ఇండియా గర్వించే దగ్గరే సినిమా తీస్తామని మాకు ఫస్ట్ నుంచి నమ్మకం ఉండింది. అండ్ ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్ టుడే వీ డిడ్ ఇట్. ఎందుకంటే ఇలాంటి స్పోర్ట్స్ ఫిలిం చేయటం, వేరే స్పోర్ట్స్ ఫిలిం చేయటం అన్న ఈజీ, కానీ టు డూ దిస్ కైండ్ ఆఫ్ మూవీ, బికాస్ వీ నో యాజ్ బైకర్స్ హౌ రిస్కీ ఇట్ ఈస్ అండ్ హౌ టఫ్ ఈజ్ ఇట్ టు షూట్ దోస్ జంప్స్ ఆర్ దట్ రేసింగ్ అండ్ దట్ మీన్ వీ హ్యావ్ రోడ్ బ్లాక్స్, ఐ మీన్ చాలా ఉన్నాయి కదా. సో అవన్నీ అనుకున్నాం. అండ్ లక్కీలీ God's grace, he made me the biker. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఈ బైకర్ మూవీ తీయడం మాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ యాడింగ్ టు హర్ పాయింట్, నా దగ్గర ఇంకో క్వశ్చన్ ఉంది. సో మీరు ఫుల్ టైం రైడర్ అయితే కాదు. సో మీకు ఆ ఎనర్జీ ఎలా వచ్చింది అసలుకి? ఇంతగానో మీ బైకింగ్ మూవీలో ద ఓవరాల్ ఎనర్జీ యూ హ్యావ్ ఆన్ ద డర్ట్ బైక్ అండ్ ఆల్ కదా. సో ఆ ఎనర్జీ మీ దాంట్లో ఎట్లా బిల్డప్ అయింది అసలుకి? నేను ఫుల్ టైం బైకర్ కాకపోవచ్చు, కానీ మీలో ఉన్న జీలే నాలోనూ ఉంది. మీలో ఉన్న అడ్వెంచర్
మైండ్ సెట్ ఏదైతే ఉందో అది నాకుంది. అండ్ ఐ లవ్ ట్రావెలింగ్ అండ్ ఐ లవ్ దట్ థ్రాట్లు ఉంది కదా లైఫ్లో. లైఫ్ మొత్తం ఎప్పుడు ఆ థ్రాట్లోనే బతకాలనిపిస్తుంది. ఇంకొంచెం గట్టిగా I think throttle we చేయండి, should please. all be in that. Yeah. Exactly. Thank you. అంతే, అదే ఆ సౌండ్ అంటే కిక్కే వేరు. ఐ టోటలీ అగ్రీ విత్ దట్ కిక్ సౌండ్. అంటే బండికి కొట్టే కిక్ కాదు, ట్రాటల్ చేసేటప్పుడు వచ్చే కిక్. దాట్ ఈస్ రియలీ డిఫరెంట్. నేను ఇక్కడ స్టేజ్ మీద ఉన్నా సరే ఆ ట్రాటల్ అనగానే ఐ జంప్ డౌన్, ఐ వెంట్ టు మై ఫ్రెండ్ అండ్ ఐ జస్ట్ ట్రాటల్ ఇట్. దట్స్ రియలీ అన్ అమేజింగ్ ఫీలింగ్. ఇట్ గివ్స్ సో మచ్ ఆఫ్ ఎనర్జీ అండ్ ఫీలింగ్. థ్యాంక్ యూ సో మచ్ శర్వానంద్ గారు. అండ్ వన్ మోర్ క్వశ్చన్, మీరు లాంగ్ డ్రైవ్ వెళ్తే ఫస్ట్ వాట్ డూ యూ డూ? లాంగ్ డ్రైవ్ వెళ్తే What are the things you're supposed to pack up, or what are the supposed first to pack things? up? We have our own gear, definitely. Yeah. And basically just one pair of shorts, Every maybe man a do. couple of t-shirts, Okay. and maybe one jeans. అక్కడికి వెళ్ళినప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలంటే అంతే. Obviously that's part of our That's life a gear కదా. కదా, హెల్మెట్ లో Gear helmet comes to everything, like the whole gear, helmet, everything. I mean, there's nothing to say. It's part of us. What do you choose, night rides or sunrise rides? I like sunrise and sunsets basically. I prefer day riding than the night. And what about you guys? Night? ఎందుకు ట్రాఫిక్ తక్కువ ఉంటుందనా? So do you guys follow rules? అందుకే సన్సెట్ లో ప్లాన్ చేశారు. అందుకే ఇన్నోని నైట్ అయితే ఎవరు పట్టించుకోరు కదా, మన రేసింగ్ మనం వెళ్ళిపోవచ్చు అని. బట్ డోంట్ రేస్ అండ్ ఫాలో ద స్పీడ్ లిమిట్స్ ఆల్వేస్, బికాస్ సేఫ్టీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. Because we have a lot to do, lot of places to see. The world is so big. We need to travel, we need to experience everything. Antaru chaala mandi antaru when you are in depression or anxiety or any of that kind, go live in another place, go travel the world. నీ సగం ప్రాబ్లంలన్నీ సాల్వ్ అయిపోతాయి. నువ్వు అనుకున్నాయన్నీ మనం ఈ కుకూన్లో బతుకుతూ ఉంటాం. బట్ యాక్చువల్లీ వన్స్ వీ ట్రావెల్ యాజ్ ట్రావెలర్స్, బికాజ్ ఐ ఆమ్ అ హ్యూజ్ ట్రావెలర్, nobody knows it till now. So I just be that. You see different people, meet new people, and like local cultures, everything. And because bikers ki manaku telusu, and na favorite trip vachi Ladakh. Yeah, so that's kaapothe nenu 4 times ellanu ippudiki, but 4 times car lo ella, but next time I want to do on a bike. కలిసి వెళ్ళిపోదాం అందరం. సో మీ మూవీస్లో నేను ఎప్పుడైనా ట్రావెలింగ్కి వెళ్ళినప్పుడు, ఆర్ ఐ గెస్ లైక్ మోస్ట్ ఆఫ్ మై ఫ్రెండ్స్, లైఫ్ ఆఫ్ రామ్లో ఒక సాంగ్ ఉంటుంది. ఒక్క 2 lines పాడతారా? ప్లీజ్ మా కోసం, మా బైకర్స్ కోసం. మీరు పాడండి, మేము చప్పట్లు కొడతాం. నేను లైన్స్ మర్చిపోయినా. బైకర్స్. నేను లైన్స్ మర్చిపోయినా. ప్లీజ్. No, we are bikers, we can ride, not sing. ఒక 2 lines. Bike will sing. ఒక 2 lines అండి, ప్లీజ్. ఓకే, మూవింగ్ టు నెక్స్ట్. సో మనం జిద్ది సాంగ్ వినేసాం, అండ్ వీ ఆల్సో సీన్ ద ట్రాన్స్ఫర్మేషన్ వీడియో. అమాంగ్ అస్ వీ ఆల్సో హ్యావ్ అ జిద్ది రైడర్, అండ్ హీఈస్ నన్ అదర్ దాన్ ఆర్ రైడర్ ప్రసన్న కుమార్. సో ఇప్పుడు ఐ జస్ట్ హ్యాండ్ ఓవర్ ద మైక్ టు ప్రసన్న కుమార్. తీసుకోండి ప్రసన్న కుమార్, మైక్ ఇప్పుడు మీ సొంతం. Thank you so much. So first of all, sharing a stage with you is like amazing, Anna, because అంటే మీ మూవీస్ చూసి పెరిగి అండ్ మూవీస్ చూసి పెరిగి అండ్ స్టేజ్ షేర్ చేసుకోవడం ఇస్ అ వెరీ బిగ్ థింగ్. అండ్ దట్ టు బైకర్ మూవీ ట్రైలర్ వచ్చినాక ఐ గాట్ లాట్ ఆఫ్ కనెక్షన్ విత్ దట్ మూవీ. ఎందుకు అంటే దే ఆర్ 2 reasons ఫర్ ఎ పర్సన్ టు లివ్. నాకు ఫోటోగ్రఫీ, ఇంకోటి నా బైకింగ్. ఈ 2 నాకు ప్రాణం. దట్ ఈస్ మై ప్రొఫెషన్ అండ్ దిస్ ఇస్ మై ప్యాషన్, బోత్. సో వెన్ నాకంటూ సిద్ధి మూమెంట్ అంటే లైఫ్లో ఓ మిడిల్ క్లాస్ పర్సన్కి ఉంటుంది. ఎప్పుడన్నా రైడ్ చేసినప్పుడు వాల్పేపర్స్ చూసి మనం ఖుషి అయిపోతుంటాము, అరే ఈ ప్లేసెస్ నిజంగానే ఉంటాయా అనిపిస్తుంది మనకి. బట్
one day నేను ఎప్పుడైతే I was doing my solo ride for 3,500 kilometers in a stretch. So I have achieved world records in that, India Book of Records with by Congratulations, brother. Congrats for that. So with the physically challenge itself. Yeah. So yeah. Oh fuck. Crazy, man. So ఆ మూమెంట్లో జిద్ది మూమెంట్ ఏంటంటే బికాస్ నేను లైఫ్లో హిమాలయస్ ఎప్పుడు చూడలేదు, కానీ ఎంతసేపు పోతున్నా నాకు కనిపిస్తలేదు. బట్ ఎట్ అ పాయింట్ ఆఫ్ టైం వెన్ ఐ వాస్ టేకింగ్ అ టర్న్ ఆర్చ్ అప్ హైలో టర్న్ తీసుకుంటున్నప్పుడు ఆ రేస్ ఎప్పుడైతే మనకి ఆ మౌంటైన్స్ మీద పడి అది చూసినప్పుడైతే ట్రస్ట్ మీ నా కళ్ళలకించి వాటర్ ఇట్లా కారుతుండే. అంటే నేను ఇప్పటికీ ఎన్నో రైడ్స్ చేసిన, నేను సౌత్ నార్త్ ఐ హావ్ డిడ్ నేపాల్ ఆల్సో. కానీ దట్ ఫస్ట్ మూమెంట్ వెన్ ఐ సా ది మౌంటైన్ స్టిల్ ఇట్స్ ఇన్ మై ఐస్ స్టిల్ టుడే. ఐ వాస్ షౌటింగ్ ఇన్ మై హెల్మెట్. ఐ వాస్ సోలో, దేర్ వాస్ నో వన్ టు షేర్ ఆల్సో. వెనకాల ఎవరు లేడు అరుద్దాం చెప్దాం అన్నా కూడా. సో దట్ ఈస్ లైక్ అ ది మూమెంట్ ఇన్ మై లైఫ్ అనిపించింది. లైఫ్లో ఎప్పుడన్నా సరే వెన్ యూ ఆర్ డౌన్ ఐ జస్ట్ టేక్ మై బైక్, జర నలుగురిని వేసుకొని పోయి చాయ్ దాకా వచ్చినామా చాల్, దట్ ఈస్ లైఫ్. అంటే సో అంటే చాలామందికి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అండ్ ఎవ్రీ వన్ హ్యాస్ మెనీ ప్యాషన్స్. దానిలో ఇదొకటి విచ్ ఇస్ లైక్ యూ హ్యావ్ ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్. నేనైతే అదే చెప్తా. సో అందరూ అంటారు రైడ్లకు పోవాలంటే పైసలు ఉండాలి, చేయాలంటే బస్ మనం రైడ్ పోవాలంటే దూరమే పోనవసరం లేదు, పక్క గల్లీ పోయి తిరిగేసి వచ్చినా కూడా ఖుషి అయిపోతాం. సో దట్ ఫీల్ యూ హ్యావ్ ఫర్ యువర్ బైక్. సో దట్ ఈస్ మై సిద్ధి మూమెంట్. మీ పేరు? ప్రసన్న కుమార్. ప్రసన్న కుమార్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ బ్రదర్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. చూడండి, ఐ మీన్ ప్రసన్న లైక్ వాట్ ఎవర్ చూడండి, హీస్ ఐ డోంట్ వాంట్ టు సే దట్ వర్డ్ బట్ లుక్ ఎట్ దిస్. మనం లైఫ్లో ఇది లేదు అది లేదు అని బాధపడుతుంటాం కదా. లుక్ ఎట్ హిమ్, హీ ఈజ్ ద రియల్ హీరో. మనం లుక్ ఎట్ హిమ్, నేర్చుకోండి. ద వే లుక్ ఎట్ ద వే హీస్ టాకింగ్, ద వే హీస్ స్పీకింగ్, ద వే హీ ట్రావెల్డ్ ఆల్ అరౌండ్ ద వరల్డ్. I can see the goosebumps on my hand. Wow, man! చూడండి. సో మైండ్ సెట్ మనకి ఇది లేదు, ఇది దీనివల్ల అది వచ్చిన తర్వాత అది చేద్దాం కాదు. లుక్ ఎట్ హిమ్, లుక్ ఎట్ ద రియల్ హీరో. హీ ఈస్ ద రియల్ హీరో ఫర్ టుడే. And hats off, brother. You are an inspiration. Thank you so much. You are an inspiration to me and to a lot of people, and people should know about this. And so hats off these all are more than friends ante kuda ma family idantha riding community is like a family. So ante any moment they are available anna. ఇప్పుడు నీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా జస్ట్ వన్ కాల్, ఎవ్రీవన్ విల్ లైక్ చూసుకుందాం పదా అన్నట్టు ఉంటుంది అట్లా. సో ఇప్పుడు నాకు కూడా ఉంది అటైతే మీ ఫ్యామిలీ. అంతే, ఐ యామ్ ఆల్సో పార్ట్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ నౌ. yes. ఏమైనా ఉంటే రండి బ్రదర్స్ అంట, వచ్చేయండి. ఖచ్చితంగా మా వాళ్ళు ఎప్పుడు మీకోసం ఆల్వేస్ లవ్ యూ బ్రదర్, లవ్ యూ. థాంక్స్ ఫర్ దిస్ లవ్. కట్టెలు కావాలా, బండ్లు కావాలా, ఏం కావాలో చెప్పండి అని తీసుకొచ్చేస్తాం. డన్ అవసరం వస్తుంది, ఇప్పుడు చెప్తా. ఫస్ట్ నేనే ఉంటా అట్లయితే. సో ఇప్పుడు అండ్ ఐ హ్యావ్ కిషోర్ అన్న, ద కేటీఆర్ అన్న ఆఫ్ అవర్ రైడింగ్ ఫ్యామిలీ. హీ వాంట్ టు షేర్ అన్ ఎక్స్పీరియన్స్. KDR 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 అన్న. సో లైఫ్లో అంటారు కదా, డ్రీమ్స్ మీద ఫోకస్ చేసి వర్క్ ఆన్ దట్, డ్రీమ్ విల్ కమ్ ట్రూ అని. సో సార్ది నాకు ఇప్పటికీ ఆల్ టైమ్ లైఫ్ టైమ్ ఫేవరెట్ లైఫ్ ఆఫ్ రమ్. ఆ సాంగ్ ఇంటూ అట్లా ఈవెన్ నేను ఎంత లాంగ్ డ్రైవ్ చేసినా దట్ ఈజ్ ఆల్వేస్ మై ఫస్ట్ సాంగ్ టు గో అండ్ యూట్యూబ్ మ్యూజిక్ వెళ్ళి ఫస్ట్ సాంగ్ అది ప్లే చేసుకొని స్టార్ట్ చేస్తారు రైడ్. దట్స్ వేర్ ఇట్ స్టార్టెడ్. అండ్ సర్ది ఒకటి 1250 GS వేసుకొని దాంట్లో బిట్ ఉంటుంది. సో అంటారు కదా, ట్రస్ట్ మెషిన్స్ ఇట్ విల్ మేక్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. ఆ సీన్ చూసినాక దెన్ ఐ స్టార్టెడ్ ఓకే ఐ నీడ్ టు గో సంథింగ్ లైక్ దిస్ బైక్. మీ అందరు చూసి ఉండొచ్చు ఈరోజు సార్ అదే బైక్ ఎక్కారు. దట్స్ మై హెవీ ఐరావత్. సో డ్రీమ్ కమ్ ట్రూ. అండ్ సీరియస్గా చెప్పాలంటే నాకు కూడా ఒక సేమ్ ప్రసన్న బ్రో లాగా లైక్ ఉమ్లింగ్లా పాస్, వరల్డ్ హైయెస్ట్ మోటరబుల్ పాస్, అది ఎక్కినప్పుడు నేను యాక్చువల్లీ BS3 క్లాసిక్ ఐ వాంట్ టు డూ ఇట్ ఆన్ ఇట్, 85,000 డ్రివెన్, బట్ స్టిల్ నాకు దాని మీదే కొట్టాలని ఉండే. ఫస్ట్ ఇయర్ ఐ వెంట్ ఆన్ హిమాలయన్, సెకండ్ ఇయర్ ఐరావత్, థర్డ్ ఇయర్ క్లాసిక్ 3. అది యాక్చువల్లీ నో సెన్సర్స్, ప్యూర్ మెకానిక్. దాని మీద కొడుతూ ఉన్నా, అందరు వెళ్ళిపోయారు, నేను ఒక్కరిని లాస్ట్లో ఉన్నా. అది గుంచలేదు. నేను దాంతో మాట్లాడుతున్నా, ఫ్రాంక్లీ నువ్వు చేయగలవు, యూ కెన్ డూ ఇట్, కమాన్ మెల్ల. లిటరలీ ఐ వాజ్ ఆన్ 1020 స్పీడ్ సార్. అండ్ ఆల్టిట్యూడ్ వాజ్ ఆల్మోస్ట్ 18,500+ feet. ఐఎమ్ జస్ట్ క్రూజింగ్ పోతున్నా. హైలైట్ ఏంటంటే మాతో పాటు స్టార్ట్ అయిన రైడర్ ఆల్రెడీ స్టార్టెడ్ రిటర్నింగ్ బ్యాక్ అండ్ ఐ వాజ్ స్టిల్ గోయింగ్. నువ్వు చేయగలుగుతావు అని నా బైక్ని ఇంకా ఏదో మోటివేట్ చేస్తున్నా. అండ్ ట్రస్ట్ మీ, ఐ హ్యావ్ డన్ ఇట్. And when I have reached the highest motorable pass, Umlingla, my bike clocked
officially 85,000 kilometers. I was like, you made my dream come true. Super, సో super. అట్లా చాలామందికి ఐ హ్యావ్ సీన్ ప్లెంటీ ఆఫ్ రైడర్స్ అండ్ దాంట్లో చాలామంది ఇన్స్పిరేషన్ కూడా ఉన్నారు. అండ్ ఆఫ్ కోర్స్ ప్రసన్న బ్రో. అండ్ సీరియస్లీ చెప్పాలంటే మీ సాంగ్ ఐ మీన్ లైఫ్ ఆఫ్ ఫ్రమ్ దట్ మేడ్ మై బైక్ అండ్ దట్స్ ఎ డ్రీమ్ కమ్ ట్రూ. అండ్ గమ్యం మూవీ నుంచి అయితే ఐ వాజ్ ఆల్వేస్ ఫ్యాన్ ఫర్ యూ సార్. ఇట్ వాస్ ప్లెజర్ షేరింగ్ ఎ స్టేజ్ ఆన్ యూ అండ్ టాకింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఇస్ ఎ డ్రీమ్ కమ్ ట్రూ. And I'll never forget this day in my life. Pleasure for me also. I'll also never forget. Yes, and dreams coming true. Same, నేను కూడా చెప్తా ఉన్నా. So నేను at the age of 17 I wanted to become an actor and then I've been trying. దాని తర్వాత 19 నుంచి చిన్న చిన్న రోల్స్ చేసుకుంటూ ఏదో నెగిటివ్, ఫోర్త్ హీరో, థర్డ్ హీరో, సెకండ్ హీరో, విలన్ అట్లా 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 చేసుకుంటూ, అంటే అప్పుడు అడిగితే అసలు ఏం ఆలోచించుకుని నువ్వు హీరో అవుతావు అనుకున్నావు అని అంటారు. సో డ్రీమ్స్, సో అదే చెప్తా, డ్రీమ్ సో బిగ్ దట్ మీకే భయం ఉండాలి. ఎలా అనేది మనకు ఉండకూడదు. ఫాలో ద పాత్, ఫాలో, ఎంజాయ్ ద డెస్టినేషన్ లైక్ హౌ వీ రైడర్స్ డూ. సో ఎంజాయ్ దిస్ ప్రెజెంట్ మూమెంట్ అండ్ కీప్ వర్కింగ్ ఆన్ ఇట్. డ్రీమ్స్ డూ కమ్ ట్రూ. అండ్ టుడే బైకర్ 23 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉన్నా, ఇది 36వ సినిమా. సో డ్రీమ్స్ డూ కమ్ ట్రూ. అండ్ ఆ గమ్యం మూవీ ఇన్స్పిరేషన్తో మేమిద్దరం యాక్చువల్లీ సిబిఆర్ కొన్నాము ఈరోజే. 250 రెడ్ కలర్. సో that movie inspired us. I missed that bike. Yeah, I missed that bike. We have it. She was riding. So we together bought that CBR 250 today. I mean, one he bought 2 days back and we got today. And look at that, coincidence. We met. Congratulations on that. Thank you, sir. Thank you so much. And Sharva garu, do you have any questions for our rider family? క్వశ్చన్స్ మీరే అడిగితే చెప్తారు, నాకు ఏం క్వశ్చన్స్. షూట్ గైస్, షూట్. మోగా దొరికేసింది, షూట్ చేయండి అందరిగా ఫుల్గా. కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నారు. నా ఫేవరెట్ బైక్ RX-100. నాది కూడా. హాయ్ సార్. హాయ్ బ్రదర్. యాక్చువల్లీ లైఫ్ ఆఫ్ రామ్ సాంగ్ ఎప్పుడైతే విన్నానో అప్పటి నుంచి ఐ స్టార్టెడ్ ట్రావెలింగ్. సో అదే ఇన్స్పిరేషన్తో ఇప్పటికి 3 countries పోయినాను. నెక్స్ట్ ప్లాన్ ఈజ్ మసై మారా, which I have seen the visuals which I have seen in Life of Ram. I wanted to experience really in my real life. Samara, Tanzania. Yeah, that's what. Mombasa. Yeah. These are all beautiful places. అసలు అక్కడికి వెళ్తే ఆ టెరైన్ కానీ అసలు ఇట్స్ మ్యాజికల్. ఇట్స్ అనదర్ వరల్డ్ ఆల్ టుగెదర్. థ్యాంక్ యూ. నేను కూడా వస్తాను, ఇతో నన్ను కూడా పట్టుకో ప్లీజ్. అండ్ ఇంకెవరైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నారా? What do you like, beaches or mountains? I like both. More a beach person. More a beach person. But కొంచెం calm down అవ్వాలి అంటే మౌంటైన్స్. But more a beach person. గైస్ కొంచెం మంచి బైక్ రిలేటెడ్ క్వశ్చన్లు జరా షూట్ చేయండి. హాయ్ అన్న. యాక్చువల్గా నేను మీ ఈవెంట్ మిస్ అయినా లాస్ట్ టైం ప్రసాద్ మల్టీప్లెక్స్లో. అంటే మేము మార్నింగ్ రైడ్కి వెళ్ళాం, ఆఫ్టర్నూన్ మీ ఈవెంట్ అని తెలిసింది. ఐ థాట్ దట్ ఐ వాజ్ మిస్డ్ ఇట్. బట్ టుడే వెన్ ఐ గాట్ కాల్ ఫ్రమ్ మై ఫ్రెండ్, ఐ వాజ్ రియలీ వెరీ హ్యాపీ. ఈవెన్ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా I ride my bike beside you, Anna. It was my God. Thanks a lot. Done. Next time మన సక్సెస్ మీట్ తర్వాత మీరు నా పక్కనే నడపండి. థ్యాంక్స్ అన్న. అండ్ నేనైతే మిస్ అయిపోయినా, సో నేను కూడా పక్కన నడిపిస్తాం. అండ్ ఇంకోటన్నా, యూత్లో నార్మల్గా అబ్బాయిలు బయటకు వెళ్ళినప్పుడు మమ్మీ డాడీ తిడతారు కదా, మీ మూవీస్లో మామూలుగా అలా రియల్ టైంలో ఏమైనా ఫేస్ చేశారా? తిట్లు పడకుండా ఎందుకుంటే చిన్నప్పటి నుంచి పడుతూనే ఉంటాయి. సో బట్ మనం ఎలాగ చేసేది మనం చేస్తాం, అది ఆబ్వియస్ కదా. సో తిట్లు అనేది కామన్, అది అల్లు కామన్. మన రైడింగ్ మనదే, మన థ్రాటిల్ మనదే. థ్యాంక్స్ అన్న. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్స్. హాయ్ అన్న. ఇక్కడ ఒకవేళ మీరు బైక్ రైడ్ వెళ్ళాలనుకుంటే సోలో వెళ్తారా, ఫ్రెండ్స్ ఎవరిని తీసుకొని వెళ్తారు? యాక్చువల్లీ మా చాలా మంది వి హావ్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్. ప్రభాస్ అన్ననా ఏది అందరూ కలిసి వెళ్తాం. బట్ యాక్చువల్లీ మా ఫ్రెండ్స్ చాలా మంది దే గో టు దిస్ లడాక్ లే. చాలా మంది దే హ్యావ్ దేర్ ఓన్ వెహికల్స్. ఐ థింక్ నాగ్ చైతన్య ఆల్సో గోస్ ఫర్ లాట్ ఆఫ్ బైక్ రైడ్. సో వాళ్ళ ఫ్రెండ్స్ నాకు తెలుసు. సో దే గో అ లాట్. అంగద్ ఇలా కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు రియల్ బైకర్స్.
సో దే గో ఫర్ స్విట్జర్లాండ్ వీటికి అట్లా తిరుగుతూ ఉంటారు వాళ్ళు. ఇప్పుడు మేము కూడా మీ ఫ్రెండ్స్ అయిపోయినాం కాబట్టి మమ్మల్ని కూడా నేను పట్టుకోవాలి. నీతో వస్తా ఇప్పుడు, ఇక్కడ తిరుగుదాం, ఇండియాలో తిరుగుదాం మనం. అన్న ఇప్పుడు మేము ఎట్టన్నా రైడ్ పోవాలనుకుంటే వెళ్ళిపోతాం. మీరు వెళ్ళాలంటే మీరు బయట ఎవరైనా గుర్తుపడతారా అని చెప్పి అదొక ఫీలింగ్ ఉంటుంది, లైక్ సెలబ్రిటీ. అంటే ఇప్పుడు మేము ప్రైవేట్ ఎక్కడికైనా వెళ్ళొచ్చు మేము, మీరు వెళ్తే గుర్తుపడతారు, నాకు ఆ ప్రైవేట్ స్పేస్ అనేది మీరు మిస్ అవుతారా? నేను యాక్చువల్లీ అలా ఏం ఫీల్ అవును, నేను హ్యాపీగా వేసుకుని బైక్ వేసుకుని వెళ్ళిపోతా. కలిస్తే మహా అయితే ఉంది, కలుస్తారు, బాగున్నారు అంటే ఒక ఫోటో దిగుతారు, అంతే కదా. సో బికాజ్ దిస్ నథింగ్ అంత ఇబ్బంది పడే అంత ప్రాబ్లం అయితే నాకు ఇప్పుడు దాకా రాలా. సో అండ్ వి కీప్ రైడింగ్, వి స్టాప్, హాల్ట్, అండ్ ఐ లైక్ మీటింగ్ న్యూ పీపుల్. సో ఆ చాయ్ బండి దగ్గర కూర్చోవడం, వాళ్ళతో మాట్లాడుకోవటం, ఏదో ఒక టిఫిన్ సెంటర్లో ఒక చిన్న బాబాయ్తో కూర్చొని మాట్లాడుకోవటం, ఎన్నేళ్ళు అయింది. ఇట్స్ ఆల్వేస్ టు నో, గుడ్ టు నో అబౌట్ దేర్ స్టోరీస్. సో దట్ ఇస్ ద బెస్ట్ పార్ట్ అబౌట్ అవర్ బైకింగ్. సో గ్రౌండెడ్ పర్సన్. అది గ్రౌండెడ్ కాదు, అది మనిషి అలానే బతుకుతాడు. అంటే కొంతమంది ఉంటారు, కొంతమంది ఎట్లుంటారు అంటే ఇప్పుడు చెప్తే బాగుండదు కానీ బట్ ఉంటారు కొంతమంది. మనం చెప్పండి. హాయ్ అన్న. సో దిస్ ఇస్ నాట్ అ క్వశ్చన్, జస్ట్ వాంటెడ్ టు షేర్ వన్ థింగ్. I actually had an Discover 125cc bike, and అది ఇంట్రెస్ట్ కానీ ప్యాషన్ కానీ అది ఏమన్నా కానీ ఇట్స్ నాట్ అబౌట్ ద సీసీ ఆర్ ద బైక్. ఇట్ ఈస్ ఆల్వేస్ యునో లైక్ ఇట్ ఆల్వేస్ విల్ గెట్ టు యూ, లైక్ మీకే తెలుస్తుంది వెన్ ఇట్స్ యువర్ టర్న్. సో ఐ ఆల్మోస్ట్ drove 150,000 kilometers in that 125cc bike. And recently నేను HD Scrambler 400 తీసుకున్నాను. It is almost 1.5 years and wanted to cover all the places which I have already covered with my old bike. So everybody should have that interest. It's not about the CC, it is always about your personal interest. How you connect to the bike and what it means to you. It's not about the CC. Yes. Thank you. Yes, I have a question. So I wanted to ask, what was your first bike and what is the recent one? చెప్తే చాలా అసహ్యంగా ఉంటుంది, ఎందుకంటే ఫస్ట్ ఐ థింక్ 9th క్లాస్లో అది మోటార్ స్కూటర్ ఏదో హీరో పుక్ అనేది ఉండేది, హీరో పంచ్ అని ఉండేది. బికాజ్ అది స్లోగా వెళ్తారని. బట్ మా చిన్నప్పటి నుంచి మా పేరెంట్స్ని అడుగుతూ ఉండేవాడిని, బైక్ కొని, గేర్ ఉన్న బైక్ కొని, గేర్ ఉన్న. మళ్ళీ ఒక ఇంటర్ ఫస్ట్ ఇయర్ రాగానే బైక్ కొనివ్వమంటే సరే కొనిస్తా అని చెప్పి కెనటిక్ హోండా కొనిచ్చారు. అది కూడా మనకి గేర్లెస్. కాకపోతే తర్వాత మా ఫ్రెండ్స్కి RX 100 ఉండేది. సో యాక్చువల్లీ వాడికి అది ఇచ్చేసి నేను ఇది నడుపుతుండేవాడిని. చూసాడాలి చూసా. సో అట్లానే దీంట్లో కూడా మీకు F1లో అయితే మనకు రేస్ తెలియకపోయినా మనకి ఎట్లా అయితే అర్థమైందో, ఈ సినిమా కూడా అభిలాష్ మేడ్ ష్యూర్ ఈ రేస్ అంటే అందరికీ తెలియాల్సిన అవసరం లేదు, బ్లాక్ పాస్ అంటే ఏంటి. సో హీ మేడ్ ష్యూర్ ఆ స్పోర్ట్ కూడా అర్థమయ్యేటట్టు చక్కగా తీసాడు. అండ్ యుల్ ఎంజాయ్ ద ఫిల్మ్ డెఫినెట్లీ. మన F1 ఎలా పొగుడుకున్నారు వాళ్ళు అమెరికన్స్, మన ఇండియన్స్ మన బైకర్ సినిమాని అలా పొగుడుకుంటాం. దాంతో పాటే ఇప్పుడు మనం ట్రైలర్ లాంచ్ చేసేద్దాం. సో ఐ రిక్వెస్ట్ all of you to please get down and please be settled on your vehicles. Everyone please take your position on the bikes, please. Later. Trailer launch అయిన తర్వాత మళ్ళా questions shoot చేద్దాం. No, definitely. No, he's not going to go. So it was an amazing trailer, and ఈ trailer తో పాటు I request all you people to please go back and turn on the lights of your bike. Please take the position on the bikes and turn on the light. We will make everything dark so that just the bikes, the lights and us. Okay now? And Sarvanand garu. So please. It will take little couple of seconds. So. So everyone please take your position on the bike and please turn on the vehicles. Please get on to your machines. KTR అన్న చెప్పిండంటే అందరు వినాల్సిందే ఇక. నెక్స్ట్ KTR ఈ KTR అన్ననే. మా బైకింగ్ కమ్యూనిటీ అదనే KTR. Trust lights off.
Guys, everyone, please, 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 go back, go back. Anna, 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 go back, Anna, go back, Anna, go sit on your bike, Anna. ఏమైందన్న నా మాట ఏమను? Everyone, please turn on the engines. So, other riders, please go, get on your bikes. Everyone, get onto your bikes, everyone. Turn on your vehicles. అది మంచిగా మంచిగా నించున్నాను బండి మీద అయితే. Everyone, please on the lights. Get on your bikes and turn on the lights. Camera boys కొంచెం క్లియర్ చేయరా ప్లీజ్. ఎవ్రీవన్ ఆన్ టు ద బైక్స్. నా బైక్ అక్కడ ఉంది, ఎవరైనా కూర్చోండి, కూర్చోండి, నేను ప్లీజ్ ఇస్తా. ప్లీజ్ కావాలా బైక్స్? బ్యాగా ఓకే డన్. ప్లీజ్ ఆ షోరూమ్ బండి. ఓ అన్న బండి. Rave the bikes. Rave louder. Rave. Everyone, don't stop raving. Everyone, turn on your engines. Turn on your engines. Thank you so much, everyone. Thank you so much. Rider RJ so much for all your cooperation. Guys, once again, please rev the bikes. Rave louder. Whoa! Woo! Woo! అస్సలు తగ్గేదేలే అందరూ గట్టిగా. Rave louder, rave. No horn, please. No horn, no horn, no horn. No honking, guys, no honking. Torch lights on. Torch lights on, please. Whoa, that was an amazing experience. అందరితో ఎక్కేను తగ్గేదేలే అసలుకి. Okay guys, everyone will get a chance to get a picture with Sarvanand garu. So 10 people onto the stage please. 10 people. అట్లా ఎక్కొద్దు నేను నూకేస్తా. అట్లా ఎక్కితే డామ్మ నూకేస్తా నేను. అవో. So guys, మనకి స్టేర్ కేస్ ఉంది కాబట్టి స్టేర్ కేస్ నుంచి 10 people రావాలి. Rest of the people please take your positions back on the bikes. మనం బైకర్స్ we have to be more disciplined. ఇట్లా చేయకండి ప్లీజ్. గైస్ మనకి స్టేర్ కేస్ పెట్టినాం కదా, ప్లీజ్ అక్కడ నుంచి 10 people. Everyone will get a picture. No rush. Everyone will get the pictures. No rush. 10 people. మనం దావత్లకు పోయినప్పుడు ఎట్లా ఉరికి పెడతాం అట్లా కాదు, ఓకేనా? 10 people. 4 5 10. Guys, no pushing guys, no pushing. We are same group. No pushing. నిదానమే ప్రధానము. అప్పటి నుంచి మాట్లాడినా కదా నిదానమే ప్రధానం అని చెప్పి, ఇప్పుడు కూడా నిదానమే ప్రధానంగా వెళ్ళాలి, ఓకేనా? So DJ wale babu, please play little audio, no? Ziddi on the background. Oh, endi kuppu gandelestunavu?
Guys, no pushing. No pushing, guys. No pushing. One by one. One by one. So please, photos తీసుకున్న వాళ్ళు please go and sit on your bikes. సో అందరికీ ఫోటో వస్తుంది కాబట్టి ప్లీజ్ పుష్ చేసుకోకండి, నన్ను పుష్ చేసి పడేయకండి ప్లీజ్. నన్ను ఫోటో తీయవా? Yeah, female rider onto the stage. Yeah, Nandini. Woo! She's Dr. Nandini. गलीज का इज्जत అయ్యయ్యా నన్ను పూజ చేయకండి అని చెప్పి అన్న తర్వాత నన్ను పూజ చేస్తారు. మణికంఠ పూజ చేయొద్దు అట్లా. Guys, please make a move. Thank you everyone. Thank you so much. So here is a group of 8 members, Sharvanand garu. Thank you so much. No rush, guys. నిదానమే ప్రధానము. నిదానమే ప్రధానము. బండి నా దగ్గర. Okay, guys, thank you everyone. Thank you. Have a wonderful life. Enjoy Jayandi. Enjoy the destination. Live with love. Thank you. శర్వానంద్ గారు యాంకర్కి ఫోటో ఇయ్యరా? ఇక నేను ఈడున్నా, నన్ను రాణిస్తలేరు, నాకు సోలో పిక్చర్ కావాలి. జరా మంచిగా అందరూ మంచి ఫోటో క్లిక్ చేయండి ప్లీజ్. ప్లీజ్ జరా మంచిగా. అన్న
Thank you so much. The movie is releasing on April 3rd. Please go watch the movie in the theaters. No privacy, guys. Okay, piracy anta bhai. Okay, no piracy. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ కోఆపరేషన్. ఈరోజు ఈవెంట్ సక్సెస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద బైక్ రైడర్స్ అండ్ థ్యాంక్ యూ శర్వానంద్ గారు. వాచ్ ద మూవీ ఆన్ థియేటర్స్ ఆన్ April 3rd. ఎక్స్ట్రా రైడర్స్ ఒక్కసారి స్టేజ్ దగ్గరికి రండి. ఈ యాంకర్ ఏమో కానీ ఎక్స్ట్రా రైడర్స్